తిరువూరులో వైసీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. తిరువూరు నియోజకవర్గ ముఖ్య నేతతో కలిసి వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి దిగారు. ఇసుక మాఫియాకు వైసీపీ నేత దేవినేని అవినాష్ వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన వైసీపీ నేతను విడిచిపెట్టాలంటూ పోలీసులపై దేవినేని అవినాష్ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. నెంబర్లు కూడా క్లారిటీగా లేవు. తిరువూరులో వైసీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. తిరువూరు నియోజకవర్గ ముఖ్య నేతతో కలిసి వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి దిగారు. ఇసుక మాఫియాకు వైసీపీ నేత దేవినేని అవినాష్ వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన వైసీపీ నేతను విడిచిపెట్టాలంటూ పోలీసులపై దేవినేని అవినాష్ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ ఏకొండూరు మండలంలో అక్రమ ఇసుక మాఫియా రెచ్చిపోతుందని చెప్పొస్తూ వారందరూ కూడా వ్యవసాయ కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలుగా కూడా మొత్తం కూడా పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక తిరువూరులో ముఖ్యమైన నేత అన్ని కూడా దొరుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఆంధ్ర నుంచి తెలంగాణకు గత కొన్ని రోజులుగా దాదాపు ఒక 6 నెలల నుంచి ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం దాదాపు ఒక 4 ట్రాక్టర్లు పోలీసులు సీజ్ చేయడం కూడా జరిగింది. మొత్తం కూడా ఒక్కో ట్రాక్టర్ ఇసుక దాదాపు 7,000 రూపాయలు చేసి అమ్ముతున్నారు. అయితే ఏదైతే పట్టుకున్న ట్రాక్టర్లని వెంటనే విడిచిపెట్టాలంటూ కూడా వైసీపీ నేతలు పోలీసుల్లో ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మొత్తంగా ప్రధానంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. వెంటనే అయితే పట్టుకున్నారో వాళ్ళని వెంటనే విడిచిపెట్టాలంటూ కూడా మొత్తం కూడా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే పోలీసులు మాత్రం అక్రమ ఇసుక పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము, అసలు ఆంధ్ర నుంచి తెలంగాణ అక్రమంగా తరలించడం చాలా చట్టవిరుద్ధం అని చెప్పి కూడా మొత్తం కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇటువంటి అక్రమ ఇసుక రవాణాని పూర్తిగా అరికడతామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.